यजनकुलगोत्रोद्भवस्य अस्य यजमानस्य नामधेयस्य वडियाल वंशोद्भवस्य श्रीनिवास नामधेयस्य ज्योति नाम्नीं श्रवण कुमार नामधेयस्य संतोषी नाम्नीं तनश्वी नाम्नीं सकुटुम्बानां तदहं तनश्वी नामधेयस्य जन्मदिनेन श्री पुण्यलिंगेश्वरः स्वामिनः यदाशक्ति नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्धिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च शितधन्वने च नमो गिरिशाय च शितिविष्टाय च स्वामी नमः मंगलः नीराजनं कृत्वा हिरण्यपात्रमदोः पूर्णं ददाति मदव्यो सानैतेकरः ब्रह्माणमुपहारति एकदैव यजमानः आयुस्तेजो ददाति स्वराज्यं बुद्धिं स्वराज्यं वैराज्यं धारमेत्यं राज्यमहाराज्यं नाधिपत्यं ऐकं मुद्रा पर्याय सर्वभूमं सर्वादिशार्थाप्राप्ताभिः दिव्यमङ्गलकर्पूरं मङ्गलनीराजनम् श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः। ओम श्रीं क्लीं ग्लौं गंगणपतये वरवरधाय सर्वजनं मे वसमानाय नमः स्वाहा। महागणाधिपतये नमः। भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् नमः स्वाहा। गायत्री देव्याय नमः। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् नमः स्वाहा। महारुद्राय नमः। अग्नये स्वाहा। ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడికి రాగానే వాతావరణం చాలా మంచిగా అనిపించింది. రాగానే మంచిగా రిసీవ్ చేసుకున్నారు. గుడిలో దర్శనం చేయించారు, యాగం దగ్గరకు తీసుకెళ్లారు, యాగం చేయించారు, అభిషేకం చేయించారు. ఆశ్రమం గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ అందరినీ చూయించి మనకు నచ్చినంత డొనేట్ చేయమన్నారు. ఇక్కడ ప్రెషర్ అనేది ఏమీ లేదు. మనకి ఎంత నచ్చితే అంత డొనేట్ చేసుకోవచ్చు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఆశ్రమాన్ని. ఇందులో వచ్చి చూసి మీకు తోచినంత డొనేట్ చేసుకోండి. బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఇట్లా ఏ సందర్భం ఉన్నా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసే బదులు అదే ఖర్చు ఇక్కడికి వచ్చి పెట్టండి. మీకు పుణ్యంతో పాటు పురుషార్థం ఉంటుంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.